నిరీక్షనే లేకున్నానంటాడు. మంచి రోజులొస్తాయని నిరీక్షనే లేకున్నా అంటే చాలాసార్లు శ్రమ, కష్టం, బాధ నీకు ఎక్కువైనప్పుడు ఇక ఇంతే అని ఫిక్స్ అయిపోతావు, మారదు అని అనుకుంటావు. అప్పుడు నీ ఆలోచన సరళి మారి నిశ్చయంగా నా పక్షంగా ఒక ఆయన ఉన్నాడు, నా స్థితిగతులన్నీ మార్చగలడు, నా తలరాతని నేను ఏదైతే అనుకున్నానో దాని శాసనమును మార్చగలిగిన సమర్థుడు అని విశ్వాసము నీకు కలగాలనంటే, సంఘానికి కలగాలనంటే, సంఘము శ్రమ పరచబడుతున్న కొలది నిత్యము సంఘానికి, విశ్వాసికి కావలసిన ప్రత్యక్షత క్రీస్తు మహిమ ప్రత్యక్షత. ఇప్పుడు మనము చదివిన భాగంలో మొదటి అధ్యాయములో జాగ్రత్తగా గమనించినప్పుడు యోహాను గారు 11వ వచనంలో 4 అనుభవాలు కలిగి ఉన్నారు. 11లో యోహాను గారితో మాట్లాడుతున్న వాని స్వరం విన్నారు. 12వ వచనంలో విన్న స్వరము ఎక్కడి నుంచి వస్తుందా అని చూడడానికి తిరిగాడు. 13వ వచనంలో తిరిగి అక్కడ ఎవరో ఉండి మాట్లాడుతున్నట్టుగా ఆ పర్సన్ని చూశారు. చూసిన తర్వాత 17వ వచనంలో ఆ వ్యక్తి మీద, ఆయన పాదాల మీద పడి దేవునికి పూర్తిగా విధేయుడయ్యాడు. ఈ ప్రత్యక్షతలో, మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షతలో 3 అద్భుతమైన సంగతులు ఉన్నాయి. మొదటిది అద్భుతమైన దృశ్యము, క్రీస్తు మహిమలో ఉంచబడిన క్రీస్తుని చూస్తాం. రెండవదిగా అతిరిక్తుడైన సేవకుని చూస్తాం. మూడవదిగా అత్యంత సార్వభౌముడైన దేవుణ్ణి మనం చూస్తాం. ఈ 3 విషయాలు మహిమా స్వరూపి అయిన క్రీస్తులో మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా చూడండి, 13వ వచనం నుండి మనం గమనిస్తే యోహాను గారు చూస్తూ ఉన్న ఆ స్వరము ఎక్కడి నుంచి వస్తుంది అని తిరిగి చూసినప్పుడు, ఆ స్వరము, మాట్లాడుతున్న వాని స్వరం ఎటువైపు అని చూసినప్పుడు, అతడు తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మొట్టమొదటిగా ఆ మనుష్య కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనంటే, ఆ అద్భుతమైన దృశ్యములో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఉన్నాడు. ఇక్కడ ఒక ఆలోచనని మనం నేర్చుకుంటే, దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడనంటే మధ్యన. అంటే దీనికి ఒక మంచి మాట పెట్టుకుంటే, సంఘము, విశ్వాసి, కుటుంబము, జీవితము ఎలా ఉండాలంటే క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫెయిత్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. క్రీస్తు కేంద్రితమైన జీవితం, క్రీస్తు కేంద్రిత సంఘం, క్రీస్తు కేంద్రిత